బయట హోటల్స్‌లో దొరికే సాంబార్ చాలామందికి నచ్చకపోవచ్చు. అది చాలా స్వీట్‌గా ఉంటుంది అనేసి. అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఏ టిఫిన్‌లోకైనా మెయిన్‌గా వడకి, ఇడ్లీకి చాలా బాగుండే రెసిపీ సాంబార్ రెసిపీ చూసేద్దాం. ఒక కప్పు కందిపప్పు కడిగి నానబెట్టేసుకొని, అందులో ఒక ఉల్లిపాయ, ఒక టొమాటో, కారానికి తగినన్ని పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేసి మనం కుక్కర్‌కి మూత పెట్టుకునేటప్పుడు ఇలా ఒక టిష్యూ పెట్టుకున్నామంటే అందులో వాటర్ ఎక్కువై మనకి వాటర్ బయటికి రాకుండా ఉంటుంది. ఇలా వాటర్ బయటికైనా కూడా మనకి స్టవ్ అంతా లీకేజ్ అవ్వకుండా ఈ టిష్యూనే మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ టిప్ మీకు గాని నచ్చితే ఫాలో అవ్వండి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించేసుకోవాలి. ఉడికించి మూత తీసి ఇది చల్లగా అయిపోయే వరకు పక్కన పెట్టుకొని ఈలోపు సాంబార్లోకి ఒక పౌడర్ రెడీ చేసుకోవాలి. అందుకు గిన్నె పెట్టుకొని అందులో 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ ధనియాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ కలర్ చేంజ్ అయినా మెంతులు బాగా మాడిపోతే చేదొచ్చేస్తాయి కాబట్టి కొంచెం రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసి వేడిగా ఉన్నప్పుడే దంచేసుకుంటే పౌడర్ ఈజీగా అయిపోతుంది. అందుకనేసి వేడిగా ఉన్నప్పుడే వీటిని పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు పప్పు కూడా కొంచెం చల్లగా అయిపోయింది కాబట్టి కావాలంటే మీరు పప్పు గుత్తితో ఎనిపేసుకోవచ్చు. నేను ఇలా మిక్సీ పట్టుకుంటే సాంబార్ స్మూత్గా వస్తుంది అనేసి వాటర్ సపరేట్ చేసి పప్పు అంతా ఇలా మిక్సీ వేసుకుంటున్నాను. అందులో 7-8 వెల్లుల్లి రెమ్మలు, నానబెట్టుకున్న చింతపండు, కొంచెం ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత సాంబార్ పోపు కోసం ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేడయ్యాక సగం స్పూన్ మెంతులు వల్లే బాగా టేస్ట్ వస్తుంది. అలా అని ఎక్కువైనా చేదొస్తుంది, జాగ్రత్త. మెంతులు, ఆవాలు చిటపటలాడాక ఉల్లిపాయ, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి అవి బాగా ఫ్రై అయ్యాక సాంబార్ పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఇదే టైంలో కొంచెం ఇంగువ వేసేసి వెంటనే పప్పు యాడ్ చేసుకోవాలి, లేకపోతే చేదొచ్చేస్తుంది. పప్పు యాడ్ చేసి మీ టేస్ట్కి తగినన్ని వాటర్ యాడ్ చేసేసుకోండి. పులుపు, ఉప్పు అవి ఒకసారి చెక్ చేసేసుకొని ఇదే టైంలో ఏం తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం పొంగు రాగానే కొంచెం చిన్న ముక్క బెల్లం, ఇంకా మనం దంచుకున్న పౌడర్, మెయిన్ ఈ సాంబార్కి టేస్ట్ ఇవి రెండే. చిన్న ముక్క బెల్లం, అలాగే మనం ఇందాక దంచుకున్నాం కదా ఆ పౌడర్ కూడా యాడ్ చేసి బాగా మరగనిస్తే సరిపోతుంది. ఇది చల్లగా అయ్యాక ఇంకా చిక్కగా అవుతుంది కాబట్టి ముందే స్టవ్ ఆఫ్ చేసి